పేరు చెప్పినానా? నా పేరు లోహిత అంకుల్. ఓకే, ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు 10th అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్ చదువుదాం అనుకుంటున్నా. ఇంటర్ ఏ గ్రూప్ అనేది ఐడియా ఉందా? ఆ గ్రూప్ ఎంపీసీ కానీ నార్మల్గా సీసీ కానీ తీసుకుంటా. ఎందుకంటే నేను ఓపెన్ రాశాను 10th. అంటే ఎక్కువ స్టడీ మీద కాన్సన్ట్రేట్ నార్మల్గా అయినా కానీ ఓపెన్ రాశాను. మళ్ళీ ఓపెన్లోనే ఇంటర్ చేసి ఇప్పుడు బ్యూటిషియన్ నేర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. కరీంనగర్లో ఒక యూనివర్సిటీ చూసి కరీంనగర్లో నేర్చుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. నా కెరియర్ బ్యూటిషియన్ అవుదాం అనుకుంటున్నావా? అవును అంకుల్, మొత్తం బ్యూటీ ఫీల్డ్లోకి వెళ్దాం, బ్యూటిషియన్ నేర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అది బిజినెస్ కదా, ఎక్కువ డబ్బులు సంపాదించు అనుకుంటున్నావా? అలా అని కాదు అంకుల్, నార్మల్గా అయినా కానీ బ్యూటిషియన్ అనేది ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది. జనరల్గా మిషన్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ బ్యూటిషియన్ అవుదాం అనుకుంటున్నాను. మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అందరిని అడగాలి కదా, మీ పెళ్ళికి మెహందీ పెడతాం అట్లా అడగాలి, వెళ్తావా మరి? అంటే నార్మల్గా బ్యూటిషియన్ అంటే ఒక పార్లర్ పెట్టి నార్మల్గా అలా కూడా వెళ్తాను. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్తావా? ఈవెంట్స్కి వెళ్తాను. ఓకే, మరి ఓకే, కెరియర్ ఓకే. ఇంకా భవిష్యత్తు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయి? గేమ్స్ వచ్చా? నీ గేమ్స్ తెలుసా ఏమైనా? ఇవే వచ్చు. గేమ్స్ అనేది ఎక్కువ ఏమి ఇంట్రెస్ట్ లేదు గేమ్స్ మీద. ఓకే, సినిమాలు చూస్తావా? సినిమాస్ బాగా చూస్తాను. ఎవరు నీ ఫేవరెట్ హీరో, ఎవరు హీరోయిన్ ఎవరు? హీరో వచ్చేసి పవన్ కళ్యాణ్, హీరోయిన్ వచ్చేసి అనుష్క. ఓకే, వాళ్ళు ఇద్దరు రిటైర్ అయ్యారు కదా నాన్న? ఇద్దరు రిటైర్ అయినా కానీ నాకు పవన్ కళ్యాణ్ మీద చాలా జనసేన పార్టీలో తిరుగుతావా? జనసేన అని కాదు, మొత్తం నేను తిరిగేది కాంగ్రెస్ ఈ ఫీల్డ్ కానీ. ఓకే, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు అంకుల్. బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే పక్కన ఓపెన్ రాసే కదా నేను. స్కూల్లో వచ్చేసి నార్మల్ బర్నీ అని చెప్పేసి మా అక్క ఒక ఆమె ఉంది. స్కూల్లో వచ్చేసి బయట అయితే నాకు బాగా మా బిర్యానీ అనేసి ఎప్పుడన్నా అనుకున్నప్పుడు అలా లేదు. ఎందుకు ఆమె బెస్ట్ ఫ్రెండ్ నీకు? ఆమె అంటే సిస్టర్ ప్లస్ స్కూల్లో ఇద్దరం కలిసి అన్ని విషయాలు షేర్ చేసుకుంటారా? అన్ని విషయాలు షేర్. షాపింగ్కి వెళ్ళినా ఎక్కడైనా బయటకు వెళ్ళినా కలిసి వెళ్తారా? షాపింగ్కి అవన్నీ చూసుకుంటే మా ఇంటి పక్కన ఉన్న దివ్య అక్కే ఇంకా నాకు అన్ని. అంటే మమ్మీ కేరళలో ఉంటారు, మొత్తం ఇంట్లో అమ్మమ్మతో కలిసి మేము ఉంటాం కదా. మొత్తం దివ్యక్కే మొత్తం ఫ్రెండ్స్. ఓకే, నీ ఫేవరెట్ ఫుడ్స్ చెప్పు. నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి బిర్యానీ. ఏ బిర్యానీ? చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఓకే, రోజు చికెన్ బిర్యానీ పెడితే ఎన్ని రోజులు తింటావు? రోజు అంటే రోజు తింటా. రోజు ఈవినింగ్ సంవత్సరం పొడుగుతో పెట్టినా తినేస్తావా? మహేష్ రెస్టారెంట్లో అయితే సంవత్సరం పొడుగుతో పెట్టినా తినేస్తా. బాగా ఆపేక్షగా ఉన్నావు, అన్ని రోజులు తినలేరురా, బోర్ కొడుతుంది కదా? బోర్ అంటే ఏమో, అంటే రోజు ఎప్పుడు ట్రై చేయలేక రోజు ఎప్పుడో ఒకసారి తిని ఉంటాగా, అలా తెలుసు. ఈ సెకండ్ ఇష్టమైన ఫుడ్ ఏంటి? సెకండ్ ఇష్టమైన ఫుడ్ అంటే నార్మల్ కర్రీస్లో బెండకాయ. బెండకాయ కర్రీ అంటే బెండకాయ కూర, బెండకాయ పులుసా, బెండకాయ ఫ్రై? ఫ్రై అంటే ఇష్టం. ఓకే, ఇంకా సినిమాలు చెప్పావు, ఫ్రెండ్స్ చెప్పావు, ఇంకా మీ పేరెంట్స్లో ఎవరు ఇష్టం నీకు? అంటే మా డాడీ అనేది నాకు 6 yearsలోనే డాడీ చనిపోయారు. మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మమ్మీ అన్నీ, అందుకే మమ్మీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అమ్మమ్మ దగ్గర ఉంటున్నా, నాన్నమ్మ దగ్గర? అమ్మమ్మ దగ్గర ఉంటున్నా, అమ్మమ్మే చూసుకుంటుంది ఇప్పుడు. నేను చెల్లి గ్రేటా, నువ్వు గ్రేటా? అంటే స్టడీ విషయంలో అయితే చెల్లియే గ్రేట్ ఒప్పుకుంటా. నార్మల్గా అయితే ఎవరితో తను ఎక్కువ మాట్లాడదు, కలిసిపోదు. నేను ఆ విషయంలో అయితే బయట ఎవరితో నేను మాట్లాడడంలోనైనా కలిసిపోవడంలో అయినా నేను గ్రేట్. డామినేషన్ నీదా చెల్లిది? డామినేషన్ నీదా చెల్లిదా? చెల్లి. అంతేనా నాన్న? ఏం పేరు నీ పేరు అన్నావు? నా పేరు లోహిత. లోహితమ్మ, బ్యూటిషియన్లో చాలా కోర్సులు ఉన్నాయి కదా, అవి నీకు తెలిసినటువంటి కొన్ని చెప్పు నాన్న, ఏమేమి ఉన్నాయి నీకు తెలిసి? అంటే బ్యూటీ కోర్స్ అంటే పార్లర్ వేరే ఉంటుంది, నార్మల్గా ఈవెంట్స్కి వెళ్ళి మేకప్ చేసేది వేరే ఉంటుంది. ఆ రెండిట్లలో నేను నార్మల్గా పార్లర్ కాకుండా ఎక్కువ ఈవెంట్స్కి వెళ్ళి బ్యూటిషియన్ చేయడం అలా నేర్చుకుంటా. ఫస్ట్ అయితే అన్నీ నేర్చుకుంటా. 6 months మొత్తం కోర్సు, 6 months మొత్తం నేర్చుకొని ఈవెంట్స్కి వెళ్ళి చేయడం ఎక్కువ, అది చూసి అది నేర్చుకుందాం అనుకుంటున్నాను.